నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఓవైపు ఎల్ నినో ముప్పు ముంచుకొస్తోంది, మరోవైపు కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఒక్క వర్షానికే ముంబై మునిగింది. మ్యాన్ హోల్స్ మనుషుల్ని మింగేస్తున్నాయి. ఈశాన్యంలోనూ వానలు దంచి కొడుతున్నాయి. చిన్నిపాటి వరదలకే మహానగరాలు వణుకుతున్నాయా? మునక ముప్పునకు కారణాలేంటి? ఒక్క వర్షానికి ముంబై మునిగింది. అవును, ఒక్క వర్షానికే మహానగరం ఆగమైపోయింది. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో 8 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చిన్నిపాటి వర్షానికే ముంబై ఎందుకిలా వణుకుతోంది? దీనికి కారణమేంటి? ఓవైపు ఎల్నినో ముప్పు భయాలు, మరోవైపు కుమ్మేస్తున్న కుండపోత వర్షాలు. ఒక్క వర్షానికే మునకేసిన ముంబై, సముద్రాన్ని తలపించిన మహానగరం, మనుషుల్ని మింగేస్తున్న మ్యాన్ హోల్స్, ఈశాన్యంలో దంచి కొడుతున్న వానలు, భారీ వరదలు, విరిగిపడుతున్న కొండచర్యలు. చిన్నపాటి వరదలకే మహానగరాలు వణుకుతున్నాయా? మునక ముప్పుకు కారణాలేంటి? ఒక్క వర్షం, ఒకే ఒక్క వర్షం రాకుంటే నీటికి కటకట, అదే ఒక్క వర్షానికి ఆగమాగం. ఇది ముంబై పరిస్థితి. భారీ వర్షాలు, వరదలతో కొన్ని రోజులుగా చిగురుటాకులా వణుకుతోంది. వరదలతో మహానగరం సముద్రాన్ని తలపిస్తోంది. రోడ్లన్నీ నదుల్లా మారాయి. జోరువాన వచ్చిందంటే నగరవాసుల గుండెల్లో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. నోళ్లు తెరుచుకున్న మ్యాన్హోల్స్ మనుషుల్ని మింగేస్తున్నాయి. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. దంచి కొడుతున్న వానలు ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు మహారాష్ట్రపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ముంబైతో పాటు థానే, నవీ ముంబై, కళ్యాణ్, డోంబివలి, భివండి, పాల్ఘర్, రాయగఢ్, కొంకణ్ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలో 8 గంటల్లో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్లపు ప్రదేశాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. లోకల్ రైళ్లపై వరదనీటి ప్రభావం పడింది. చాలా చోట్ల పట్టాలు నీట మునిగాయి. దీంతో కొన్ని లోకల్ రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అంధేరి సబ్వేలో 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరడంతో అధికారులు వాహనాల రాకపోకల్ని చాలా సమయం పాటు పూర్తిగా నిలిపివేశారు. జోగేశ్వరి, గోరేగావ్, మలాడ్, కాందివలి, బోరివలి, కుర్లా, ములుండ్, శాంతాక్రూజ్, బాంద్రాతో పాటు పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. हिंदू कॉलोनी दादर में बहुत बारिश हुई है, मतलब इतना भी बारिश नहीं हुआ लेकिन फिर भी पानी इतना हो गया है. पिछले मैं स्कूल में इधर ही थी, तब से देखते आ रही हूँ. थोड़ा भी बारिश हुआ तो बहुत ज़्यादा पानी भरता है. फिर भी इधर गड्ढे ओपन किए हैं, फिर भी पानी कम होने के. నవీ ముంబైలోని జూయినగర్ సమీపంలో సైన్ పన్వేల్ జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది. దీంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు భివాండి బైపాస్ దగ్గర ముంబై నాసిక్ జాతీయ రహదారిపై కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాల్లో లోకల్ రైళ్లు 15-20 నిమిషాలు, వెస్టర్న్ రైల్వేలో 5 నుంచి 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ములుండ్లోని బీఎంసీకి చెందిన ఎంటీ అగర్వాల్ ఆసుపత్రి ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో పేషెంట్లు, వారి బంధువులకు కష్టాలు తప్పడం లేదు. కళ్యాణ్, డోంబివలి జంట నగరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సిల్ఫాటా ప్రాంతంలో రహదారి పక్కన నిలిపిన కార్లు నీటిలో మునిగిపోయాయి. కళ్యాణ్ తూర్పులోని ఆడివలి, ఢోకడి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. భాండుప్ విలేజ్ రోడ్లో కాలువలు పొంగి పొర్లడంతో విద్యార్థులు వరదనీటిలోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. థానే జిల్లాలోని భివండి, ఉల్హాస్ నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, షాహాపూర్, ముర్బాడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాగ్లే ఎస్టేట్లో చెట్టు కూలి ఓ వ్యక్తి గాయపడగా పలుచోట్ల చెట్లు కూలి వాహనాలు దెబ్బతిన్నాయి. డోంబివలి ఎంఐడిసి ప్రాంతంలో విద్యుత్ లైన్లపై చెట్టు పడడంతో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. बहुत साल से बाद पानी भरता है पर इस बार बहुत कम भरा है पानी. इतने बारिश में भी इतना कम टाइम में भी इतना पानी भरता है. हर साल मैं लास्ट ईयर भी आया था, तब भी बहुत पानी भरा था. कल रात से बारिश चालू थी, फिर अभी जल्दी इतना 2-3 आवर्स में इतना पानी भर गया. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో
అంధేరి, సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘట్కోపర్తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచారు. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టుకూరి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 4 విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది. రాబోయే 5 రోజుల పాటు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ముంబైకి 5 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్, రత్నగిరికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 4న రాయ్గఢ్, థానే, జూలై 5న సతారా, పూణే ఘాట్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొంకణ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరాఠ్వాడాలో చాలా ప్రాంతాల్లో, ఉత్తర మహారాష్ట్రలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ మహారాష్ట్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా వేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని పేర్కొంది. సముద్రంలో అత్యధికంగా అలలు 4.27 మీటర్ల ఎత్తుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అప్రమత్తమైన జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే సెలవు ప్రకటించారు. పరిస్థితుల తీవ్రతను బట్టి స్థానిక అధికారులు తమ పరిధిలోని మరిన్ని విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో వరద ఉధృతిని అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. రాబోయే గంటల్లో వర్షాలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున విపత్తు నిర్వహణ బృందాలు అలర్ట్ అయ్యాయి. ముంబై మహానగర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. నీట మునిగిన రహదారుల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ చెప్పింది. जिलाधिकारी के निर्देशों में कंट्रोल रूम 24 घंटे मॉनिटरिंग कर रहा है और उससे हमारा व्हाट्सएप ग्रुप और जो हमारे अनाउंसमेंट के जो सिस्टम है और उसके जरिए भी हम लोगों को सचेत कर देते हैं. जैसे ही यह वार्निंग लेवल पर जाता है तो हम लोगों को अलर्ट मोड पर रख देते हैं और जिससे कि लोगों को चेतावनी भी निर्गत की जाती है कि आप लोग नदी के किनारे अपने मवेशियों और नदी के किनारे किसी भी प्रकार की गतिविधियां ना करें और जो लोग वहां पर निवासरत हैं उन लोगों को भी आग्रह करते हैं कि उनको भी तत्काल वहां से. ఇక గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 17 సెంటీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటల విత్తనాలు వేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు మాత్రం కుంభవృష్టితో గజగజా వణుకుతున్నాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాలను తట్టుకుని ఎలా నిలబడతాయనేది ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోనే కాదు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్సాం అతలాకుతలమైంది. ఉత్తరాఖండ్లోనూ రుద్రప్రయాగ్లో హై అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో 6 మృతి చెందారు. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా మరోవైపు ముంబైని భారీ వర్షాలు కుదిపేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారి, రైల్వే రవాణాపై కూడా ఎఫెక్ట్ పడింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో హై అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకు 6 చనిపోయారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. సాధారణంగా జూన్ 27న ఢిల్లీకి చేరాల్సిన రుతుపవనాలు ఈసారి 5 రోజులు ఆలస్యంగా జూలై 3న ప్రవేశించాయి. రుతుపవనాల ప్రవేశంతో ఢిల్లీలో రోజంతా మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని రోజులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 2021 తర్వాత జూలై నెలలో రుతుపవనాలు ఢిల్లీలోకి చేరడం ఇదే తొలిసారని ఐఎండీ తెలిపింది. 2021లో జూలై 13న రుతుపవనాలు రాజధానిని తాకాయని చెప్పింది. గత 5 ఏళ్లలో 2025లో జూన్ 29, 2024లో జూన్ 28, 2023లో జూన్ 25, 2022లో జూన్ 30న నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి చేరినట్లు వాతావరణ శాఖ వివరించింది.
ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కలవరపెడుతున్నాయి. ఎగువ హిమాలయ ప్రాంతాల్లో కురుస్తున్న జోరు వానలతో అలకనంద, మందాకిని నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నదుల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. నీటి మట్టం హెచ్చరిక స్థాయికి చేరువైన వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా వెంటనే హెచ్చరికలు పంపడంతో పాటు వాహనాల ద్వారా మైకింగ్ నిర్వహిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపించి నదీ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా హెచ్చరిస్తామని అధికారులు చెప్పారు. 4 వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. నిత్యావసర సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు వరదల్లో 6 మరణించగా 10 మంది గాయపడ్డారు. ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్ని వరదలు వణికించాయి. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్లో వరద బీభత్సం సృష్టించింది. లార్నూలోని గురిద్రమన్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. స్కూల్లో విద్యార్థులను గ్రామస్తులు కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో మధ్యాహ్నం సమయంలో ఈ ఆకస్మిక వరదలు గ్రామాన్ని తాకాయి. వరద నీరు గ్రామంలోకి చేరిన సమయంలో ఒక స్థానిక పాఠశాలలో పలువురు విద్యార్థులు ఉన్నారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై ఆ విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. అటు అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కేఈ పన్యూర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా 3 గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ముంచెత్తుతున్న వరదలు, కొండ చర్యలు విరిగిపడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదలతో నదీ తీరాలు కోతకు గురవుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే ప్రధాన నదుల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కీలకమైన వంతెనలు కొట్టుకుపోయాయి. రైల్వే ట్రాక్స్ కూడా భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఈశాన్య ప్రాంతం అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇప్పటికే బలహీనంగా మారిన కొండ ప్రాంతాల్లో మరిన్ని కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు వాతావరణ రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు. పొరుగు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న కుంభవృష్టి కారణంగా అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులతో అసోం, అరుణాచల్ సరిహద్దు ప్రాంతమైన జోనాయి తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. నదీ ప్రవాహాలు ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పటి వరకు 100కు పైగా గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్లు, రోడ్లు, ఇతర ఆస్తులు జలమయమయ్యాయి. ఈ ఊహించని వరద ఉధృతికి పెద్ద సంఖ్యలో పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. వరదలతో బాహీర్ చిలే, బాహీర్ జోనాయ్ గ్రామ పంచాయతీలు అత్యంత ఘోరంగా దెబ్బతిన్నాయి. బాహీర్ చిలే పంచాయతీ పరిధిలోని సుమారు 40 గ్రామాలు, అలాగే బాహీర్ జోనాయ్ పంచాయతీ పరిధిలోని 60కి పైగా గ్రామాలు పూర్తిగా వరద గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో చేరుకుని బాధితుల్ని రక్షించేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం హిమంత బిశ్వశర్మతో మాట్లాడి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక అల్పపీడనం కారణంగా ఈ నెల 8 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం ఒడిషా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఏర్పడి రాజస్థాన్ వైపు ప్రయాణించనున్నట్లు తెలిపింది. దీని ఎఫెక్ట్తో 4 నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 5 నుంచి చాలా ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు పడబోతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడనంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మొత్తానికి 8వ తేదీ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది. ఇక ముంబై ప్రతి ఏటా జూలైలో ఎందుకింతగా వరదలకు షేక్ అవుతోంది? చిన్నిపాటి వర్షాలే తట్టుకోలేకపోతే భారీ వర్షాలొస్తే పరిస్థితి ఏంటి? ఇంతకీ ఎంత వర్షపాతాన్ని ముంబై మహానగరం తట్టుకుంటుంది? బ్రిటిష్ కాలం డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా కొనసాగుతోందా? ఇన్నేళ్లు బీఎంసీ శాశ్వత చర్యలే తీసుకోలేదా? ముంబై వర్షాలు వరదలు కొత్త కాదు, ప్రతి ఏటా ముంచెత్తుతూనే ఉంటాయి. కానీ ఈసారి సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షానికి అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా రోడ్లు నదుల్లా మారిపోయాయి. మోకాలిలోతు వరదలోనే ముంబై వాసులు ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. కుండపోత వర్షాలకు మహానగరంలో ప్రత్యక్ష నరకం చూశారు. అడుగు తీసి అడుగు వేయాలంటే వణికిపోయే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ మ్యాన్హోల్స్ తెరుచుకుని ఉన్నాయోనన్న భయం. కొన్ని చోట్ల కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. స్కూటీపై వెళుతున్న ఇద్దరు కింద పడి షాక్తో గిలగిల కొట్టుకున్న దృశ్యాలు కనిపించాయి. మరోచోట మ్యాన్హోల్లో ఓ వ్యక్తి పడిపోయిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పాత డ్రైనేజీ వ్యవస్థ, సముద్రపు పోటు, చెట్లను తొలగించి కాంక్రీట్ భవనాలు నిర్మించడం ముంబై నగరం మునకకు ప్రధాన కారణాలు. చాలా లోతట్టు ప్రాంతాలు సముద్ర మట్టానికి దిగువన పళ్ళెం ఆకారంలో ఉన్నాయి. దీనివల్ల వర్షపు నీరు సహజంగానే ఈ ప్రాంతాల్లోకి చేరుకుంటుంది. వరద నీరు సముద్రంలోకి వెళ్లలేక నగరంలోనే నిలిచిపోతుంది. బ్రిటిష్ కాలం నాటి ముంబై స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఆధునిక జనాభాకు సరిపోకపోవడం, చెత్త పేరుకుపోవడంతో నీరు సజావుగా ప్రవహించదు. ముంబై గుండా ప్రవహించే మిథి నది ఆక్రమణలకు గురైంది. దీంతో భారీ వర్షాలకు ఈ నది ఉప్పొంగి చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అడ్డగోలు నిర్మాణాలు, మడ అడవుల ధ్వంసం మరో రీజన్. నగరంలో సహజంగా నీటిని పీల్చుకునే చిత్తడి నేలలు, సహజసిద్ధమైన మడ అడవులు తగ్గిపోవడం, కాంక్రీట్ జంగిల్ పెరగడం వల్ల నేల భూగర్భంలోకి నీటిని ఇంకించుకోలేదని అంటున్నారు నిపుణులు. సరిగ్గా గతేడాది జూలైలోనూ మహానగరం నీట మునిగింది. ముంబై మొత్తం జలదిగ్బంధమైంది. గతంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కారణంగా తలెత్తే పరిస్థితి ఇప్పుడు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతానికే సంభవిస్తోంది. 8 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే బీభత్సమే. ప్రస్తుతం ముంబైలో జరిగింది ఇదే. ముంబై మునక అంటే 2005లో ముంబై నగరాన్ని ముంచెత్తిన వరదలు గుర్తుకొస్తాయి. 2005 జూలై 26న మహానగరం నీట మునిగిపోయింది. 24 గంటల్లో ఏకంగా 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వర్షపాతం రికార్డైంది. నగరం మొత్తం నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదులను తలపించాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. 14,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 1000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగి 21 ఏళ్లు కావస్తున్నా శాస్త్ర సాంకేతికత పరంగా ఎంత అభివృద్ధి చెందినా ముంబై పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. 2017-2018లలో భారీ వర్షాలతో తీవ్రమైన వరదలు సంభవించాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో కూడా భారీ వర్షాలు, మురికివాడల్లో గోడలు కూలిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం వంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరిగింది. ముంబైలో భారీ వర్షాలు, వరదలతో ప్రతి ఏటా 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా మురికివాడలలో నివసించేవారే ప్రభావితమవుతున్నారు. పక్కనే సముద్రం, నైసర్గిక స్వరూపం కారణంగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాలకులకు తెలిసిందే. అందుకే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 1985లో బ్రిటిషన్ ప్రముఖ కన్సల్టెంట్ వాట్సన్ హక్షీని పిలిపించి గంటకు 5 సెంటీమీటర్ల వర్షం పడినా తట్టుకునేలా పటిష్టమైన నాలా వ్యవస్థకు ప్రణాళిక రూపొందించాలని కోరింది. దాన్ని అప్పుడు బృహన్ ముంబై స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ రిపోర్టుగా పేర్కొంది. కానీ అధికారులు సకాలంలో పని జరిగేలా చూడకపోవడంతో కన్సల్టెంట్ తన ప్రణాళికను రూపొందించి ఇచ్చేందుకు 8 ఏళ్లు పట్టింది. దాన్ని అరకొరగా అమలు చేయడానికి మున్సిపల్ పాలకులకు 12 ఏళ్లు పట్టింది. ఫలితంగా 2005లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో మున్సిపల్ రిటైర్డ్ ఇంజనీర్లతో స్థానిక మున్సిపాలిటీ ముంబై వికాస్ సమితిని ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మరో ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. ఆ సమితి ముంబైలో వరదలొచ్చే 121 ప్రాంతాలను గుర్తించింది. అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు 616 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. వాటిలో 260 కోట్ల రూపాయలను మాత్రమే వెచ్చించి చిన్న చిన్న పనులనే స్థానిక పాలకులు అమలు చేశారు. ఏటా 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఉండే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వరద సహాయక చర్యల కింద 100 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతుంది. కానీ వరద నివారణకు ఖర్చు పెట్టడానికి ముందుకు రాదు. ముంబైలో వర్షం మొదలైతే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, మ్యాన్హోల్స్లో పడి మరణాలు సంభవించడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలికంగా పారిశుద్ధ్య లోపం, వరద నీటి ప్రవాహం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముంబైలో కేవలం 4 గంటల్లోనే 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే రోడ్లన్నీ నదుల్లా మారిపోతాయి. గతంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల మోకాళ్లలోతు నీరు చేరిన సందర్భాలు ఉన్నాయి. దాదర్ వంటి కీలక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణ మౌలిక వసతుల లోపం కారణంగా వర్షపు నీటిలో మ్యాన్హోల్స్ కనిపించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చండివలి ఏరియాలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్హోల్లో పడి మృతి చెందాడు. సహాయక చర్యలు జరుగుతున్న సమయంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ముంబైలో చర్చనీయాంశంగా మారింది. లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై నడిబొడ్డున ఉన్న సబర్బన్ లోకల్ రైళ్లు నగరానికి జీవనాడి. వర్షం తీవ్రత పెరిగితే రైలు పట్టాలు నీట మునగడంతో సర్వీసులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. బోరివలి వంటి స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క ముంబయ్యే కాదు, చాలా నగరాలు చిన్నపాటి వరదల్ని తట్టుకోలేకపోతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రతి ఏటా వర్షాకాలంలో వరదలొస్తే నరకం చూస్తాయి. చిన్న వాన పడితే చాలు రోడ్లన్నీ జలమయమైపోతాయి. మ్యాన్హోల్స్ నోళ్లు తెరుచుకుంటాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ ఆగిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుంది. కొన్ని నగరాల్లో పడవలను వాడాల్సి వస్తోంది. మహానగరాల్లో పద్ధతి పాడు లేకుండా కట్టేసిన భవనాలు, రోడ్ల వల్ల డ్రైనేజీకి మార్గం లేకుండా పోతోంది. అందుకే చిన్నపాటి వర్షానికి సైతం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ముంబై సిచ్యువేషనే దీనికి ఎగ్జాంపుల్. మెట్రో సిటీలన్నింటి పరిస్థితి ఇదే. గంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురవడం, జనజీవనం అస్తవ్యస్తం కావడం మామూలుగా మారింది. ఏటా భారీ వర్షాలు వస్తాయని తెలిసినా పాలకులు శాశ్వత పరిష్కారం వెతకడం లేదు. ఏదో వరదలు వచ్చినప్పుడు హడావుడి చేయడం తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్ల డ్రైనేజీకి రిపేర్లు చేస్తున్నారే తప్ప కొత్త సిస్టమ్ను ఏర్పాటు చేయలేకపోతున్నారు. వాస్తవానికి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతోనే వరదలను తట్టుకోవడం నగరాలకు సాధ్యం కావట్లేదు. ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికీ దశాబ్దాల నాటి డ్రైనేజీ వ్యవస్థే అమలవుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపడట్లేదంటారు నిపుణులు. విపత్తుల నుంచి నగరాలు బయటపడాలంటే తక్షణమే అనేక మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, నగరీకరణను నియంత్రించడం లాంటివి ఇందులో ప్రధానమైనవి. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల్ని మెరుగుపరచకపోతే విపత్తుల నుంచి ఎప్పుడూ బయటపడలేమంటారు నిపుణులు. పురాతన డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారడానికి అవసరమైన అత్యాధునిక నీటి నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. లోతైన ప్రాంతాల్లో రోడ్లు, భవనాలను ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలి. విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి సాయంతో విపత్తులను ముందే అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలంటున్నారు నిపుణులు. మొత్తానికి వానాకాలం వచ్చిందంటే చాలు మహానగరాలు వణుకుతున్నాయి. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నాయి. ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నా సేఫ్టీ మాత్రం అంతంతే. ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలని నగరవాసులు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ముంబైలోనైతే మరీ దారుణం. ఏటేటా ఎన్నో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. నోళ్లు తెరిచిన మ్యాన్హోల్స్ మింగేస్తున్నా అధికారులు మేల్కొనడం లేదు. ఇంకెన్ని ప్రాణాలు పోవాలని ముంబై వాసులు ప్రశ్నిస్తున్నా వారి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా వరదల్ని తట్టుకునేలా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.